6 బ్యాండ్స్ కలిసి ఒకే చోట జామ్ జంక్షన్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీ హైటెక్స్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మారుతి గారు ప్రెజెంట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. వారి అమ్మాయి మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి ఈ కార్యక్రమం వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు చాలా వెరైటీగా ఉంది. హియా అండి నా పేరు. యా. అంటే ఒరిజినల్ నేమ్ హియానా లేక ఏంటి? కాదండి, హియా అనే నా పేరు. కాదంటే ఒరిజినల్ పేరు హియా. ఒరిజినల్ పేరు అవునవును. ఓకే. ఈ మారుతి టీమ్ ఆర్ట్స్ మీద ఈ జామ్ జంక్షన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడానికి ఏంటండి మీ ఇదేంటి? ఇప్పుడు మనం రోజు వెన్స్డేస్ అది ఫ్రైడేస్ మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక క్లబ్స్లో కానీ లాంజెస్లో కానీ మనం బ్యాండ్స్ విన్నప్పుడు ఎంత హై ఇస్తుందో, ఈవెన్ సింగిల్ బ్యాండ్స్. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి చాలా బ్యాండ్స్ని పర్ఫామ్ చేయడం చూసి, ఎందుకంటే హైదరాబాద్లో హ్యాపెనింగ్ అనేది మ్యూజిక్ అండ్ దాన్ని మనం ఎలా ప్రమోట్ చేయగలుగుతామో, అసలు ఈ బ్యాండ్స్ని ఎలా ఒక ప్లేస్లో చేర్చి అందరికీ ఇంకా ప్రమోషన్ చేసి ఇంకా మోటివేషన్ చేయడానికి ఏం చేయగలుగుతామంటే వీ కేమ్ అప్ విత్ అవర్ ఐడియా జామ్ జంక్షన్. ఇది ఏంటంటే ఒక 6 బ్యాండ్స్ టుగెదర్ వచ్చి ఒక కాన్సర్ట్ లాగా పర్ఫామ్ చేసి దే విల్ షో దేర్ టాలెంట్ టు అస్. సో మనం రోజు వెళ్ళే ఈ సింగిల్ బ్యాండ్స్ కాకుండా ఒక 6 బ్యాండ్స్ టుగెదర్ వస్తే మనకి ఎంత హై వస్తుందో, దట్ ఈస్ వాట్ జామ్ జంక్షన్ ఇస్. ఇందులో మన తమన్ గారి పార్ట్ ఎంతవరకు ఉంటుంది? తమన్ గారు, బికాజ్ హీ ఈజ్ అన్ అమేజింగ్ మ్యూజిషియన్. హీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు చాలా మంది, బట్ హీ లవ్స్ ప్రమోటింగ్ ఈ చిన్న బ్యాండ్స్ కానీ లైక్ దేర్ టాలెంట్. బికాజ్ మై బ్రదర్ ఈజ్ అ మ్యూజిషియన్ అండ్ ఆయన కూడా హీఈస్ సూపర్. అంటే ఈ బ్యాండ్స్ని చూస్తే ఈవెన్ హీ ఈజ్ సో అక్క ఐ వాంట్ టు డూ దిస్ అది అంటాడు. కాబట్టి ఈవెన్ హీ లైక్స్ టు ప్రమోట్ దీ స్మాల్ బ్యాండ్స్, హీ లైక్స్ టు టేక్ దీస్ బ్యాండ్స్ సమ్వేర్. కాబట్టి దట్స్ వాట్ హీ వాంట్స్ టు డూ, ప్రమోట్. మీ బ్రదర్ అంటే ఓన్ బ్రదర్? ఓన్ బ్రదర్ అండి. ఎంత ఉంటుంది ఏజ్? నాకంటే 1 year చిన్నోడు. హీఈస్ ఇన్ టు మ్యూజిక్. హీఈస్ అ డ్రమ్మర్ అండ్ హీఈస్ ఆల్సో ప్లేయింగ్ ద పియానో నౌ. యా. తమన్ గారి దగ్గర ఏమైనా డ్రమ్స్ నేర్చుకుంటున్నారా? అలా అని లేదండి, ఇప్పుడుకేం లేదు. కానీ హీ హ్యాస్ అ లాట్ మోర్ టు డూ. హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు దిస్ ఓన్లీ. యా. ఎస్కేఎన్ గారు అయితే ఈ 6 బ్యాండ్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్లో ఛాన్సెస్ అని చెప్పారు. అలా విన్ అయ్యే వాళ్ళకి మారుతి గారు కూడా ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్లో కానీ రాజాసాబ్లో కానీ ఏమైనా అవకాశం ఇచ్చే ఉంటుందా? అది నన్ను అడగకూడదండి మీరు. మీరే దీన్ని లీడ్ చేస్తున్నారు మెయిన్గా. నాట్ లైక్ దట్ అండి. కానీ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు ప్రమోట్ ఎవ్రీ బ్యాండ్ దట్ కమ్స్ అవర్ వే త్రూ జామ్ జంక్షన్, బికాస్ దిస్ ఈజ్ ఇమెన్స్ టాలెంట్ అండి. ఎవ్రీ వన్ ఈజ్ సో హైలీ టాలెంటెడ్ అండ్ ఐ లవ్ లుకింగ్ అట్ పీపుల్ హూ ఆర్ సో మోటివేటెడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఈ 6 బ్యాండ్స్లో మీ ఫేవరెట్ బ్యాండ్ ఏది? నా ఫేవరెట్ బ్యాండ్ అని పర్సనల్గా ఏం లేదు, కానీ ఐ లవ్ ఇన్ఫ్యూజన్. మెరాకీ కూడా మొన్న పర్ఫామ్ చేసినప్పుడు వెళ్ళాను. ఇట్స్ అమేజింగ్. బట్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇంకోటి రాజాసాబ్ విషయానికి వస్తే మీరు చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మారుతి గారు చెప్తున్నారు. ఆ షూట్ ఎంతవరకు వచ్చింది, ఏంటి, ఏ షెడ్యూల్ జరుగుతుంది? రాజాసాబ్ మీద ఐ హ్యావ్ నో అప్డేట్స్ అండి, బికాజ్ వీ ఆల్ విల్ సీ ఇట్ వెరీ సూన్. కానీ ఐ హ్యావ్ నథింగ్ టు సే ఇప్పుడు. ప్రభాస్ గారిని ఇప్పటివరకు చాలా దీంట్లో చూసాం, చాలా అవతార్స్లో చూసాం, కల్కిలో కూడా చూసాం. రాజసాబ్లో ఆయన ఎలా ఉంటారు? మీరు ప్రభాస్ గారి ఫ్యాన్ అని మాకు తెలుసు. ఎలా ఉంటారు, ఏంటి? హీ ఈజ్ యూనిక్ అండి. అది నేను చెప్పలేను, మీరు చూస్తేనే తెలుస్తుంది. ఇట్ విల్ బి ఇప్పటివరకు బయటకు వచ్చిన దాంట్లో పంచకట్టుతో ఒక లుక్ వచ్చింది. అలాగే సినిమా మొత్తం అలాగే ఉంటుందా, ఇంకా డిఫరెంట్గా కనిపిస్తారా, ఏంటి? హీ ఈజ్ వెరీ డిఫరెంట్ అండి ఇన్ ద మూవీ. యూ గైస్ విల్ లైక్ ఇట్ ఫర్ షూర్. ప్రభాస్ గారిలో చాలా కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. ఆ కామెడీ టైమింగ్ని ఈ సినిమాలో చూడొచ్చు. ఎందుకంటే మారుతి గారికి కూడా కామెడీ టైమింగ్లో చాలా ఇది ఉంది, ట్రేడ్ మార్క్ ఉంది. అందుకు మీరు ఏం కోరుకుంటే అది చూస్తారు, అంతే. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు సే ఆన్ రాజాసాబ్. ఫైనల్గా జామ్ జంక్షన్ని వివిధ జిల్లాల్లో కూడా తీసుకెళ్తామని అంటున్నారు కదా, దానికి ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? ఇప్పటికీ వీ హ్యావ్ ఇట్ ఆన్ హోల్డ్ అండి. కానీ ఈ ఈవెంట్ అయిన తర్వాత వీల్ ఇమీడియట్లీ స్టార్ట్ డూయింగ్ దట్, ఎందుకంటే వీ వాంట్ టు ఎంకరేజ్ యంగ్ టాలెంట్. లాస్ట్ క్వశ్చన్, మారుతి గారు అమ్మాయి అయినా మీరు ఏంటి సినిమాల్లో హీరోయిన్గా కనిపిస్తారా, ప్రొడ్యూసర్గానా, లేక ఏంటి? ఇప్పటికైతే ఐ లైక్ క్రియేటివ్ డైరెక్షన్ అండి. నేను ఆయన చేసిన ఎవ్రీ ప్రాజెక్ట్లో ఉంటాను. ఐఎమ్ హెల్పింగ్ హిమ్. కానీ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ తర్వాత. సో అది ఇప్పటికి
ఆహా అలా అని కాదు, అంతే, ఇప్పటికైతే అంతే. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్.